హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజకి అలాగే పిల్లల లంచ్ బాక్స్కి ఎటువంటి హడావుడి లేకుండా ముందుగానే ప్లాన్ చేసుకుంటాను. అదేవిధంగా ముందుగానే కూరలు కట్ చేసుకోవడం, పూజకు కావాల్సినవి ముందు రోజే రెడీగా చేసుకుంటే శుక్రవారం అనేది ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అలాగే ఫ్రైడే ఒక్కరోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా అయితే లేస్తాను. అప్పుడు నాకు ఎటువంటి హడావుడి లేకుండా ఈజీగా ప్రశాంతంగా అయిపోతుంది. ఈ రోజు అయితే లంచ్ బాక్స్‌లోకి ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఈ సైడు బంగాళదుంప ఫ్రై అవుతూ ఉంది. అలాగే వన్ సైడ్ రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. ఈరోజు మా పిల్లలిద్దరికీ కూడా యాపిల్ అలాగే జామకాయ అయితే కట్ చేసి ఇద్దరికీ ఈక్వల్‌గా పెడుతున్నాను. మా పాప అంతగా చెక్ చేయదు. కానీ బాబు అయితే వాడికి నచ్చినవి పెడుతున్నానా లేదా అనేది మాత్రం చూసుకుంటాడు. ఇద్దరికీ స్నాక్స్ అయితే పెట్టేశాను. ఉదయం ఒక స్నాకు, అలాగే ఈవినింగ్ వచ్చినప్పుడు నాకు నచ్చిన స్నాక్స్ చేయడం ఒక పెద్ద టాస్క్ అయిపోయిందండి. నెక్స్ట్ ఆలూ కర్రీలోకి ఇక్కడ ఒక కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం వెల్లుల్లి, అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా పొడి చేసుకొని రెడీ చేసుకోవాలి. మనకి బంగాళదుంపలు కూడా హాఫ్ వరకు ఫ్రై అయిపోయాయండి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. మనం ఎప్పుడైనా సరే ఆలు ఫ్రై చేస్తున్నప్పుడు ఎక్కువసేపు కలపకూడదు. కలిపితే ఇలాగే అయిపోతుంది. కలపకుండా ఉంటే మనకి క్రిస్పీగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కారం అయితే వేసుకొని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలకి లైట్‌గా కారం వేసి అయితే తీశాను. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా ఎప్పుడైనా పొడి పొడిలాడుతూ రావాలంటే ముఖ్యంగా గోధుమ రవ్వ ఉప్మా అండి. సో, ఇలా ఉప్మా అంతా కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసి, తర్వాత మనం మిక్స్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మా పిల్లలిద్దరూ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, మాప్ పెట్టేసి, ముగ్గైతే పెట్టేసుకున్నాను. ఇల్లంతా కూడా ఇలా నీట్‌గా అనిపిస్తే చాలా బావుంటుంది. నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. పూజకు కావాల్సిన పూలైతే ముందుగానే తెప్పించుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే ముందు రోజు క్లీన్ చేసుకున్న దీపారాజన కుందులకు కూడా ఈ విధంగా పసుపు, కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా ముందు రోజే అన్నీ చేసుకోవడం వల్ల పూజ అనేది నేను ఈజీగా, ప్రశాంతంగా చేసుకుంటాను. సో, ఇలా అన్నిటికి కూడా బొట్లు పెట్టేసుకొని పూజ అయితే హడావుడి లేకుండా చేసేసుకున్నాను. ఎప్పుడూ కూడా నేను పూజ చేసుకోవాలి అనుకున్న రోజు ముందుగానే అన్నీ క్లీన్ చేసుకుంటాను. అలాగే పూజ చేసుకోవాల్సిన రోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. అందరికీ ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.